9 అయిందారా? ఒక 5 నిమిషాలు అయితే అయిపోయింది కానీ ఈ లాస్ట్ తాత కథం ఇక బొట్టకాలు రావడం ఊక కళ్ళేందే ఇవాళ బెల్ట్ షాప్కి పోయి చెరువు కోటర్ కూర్చుదాం 9 అయింది అది వారవి అడే రా పైసలు అట్టుకుందాం 3 గంటలు అంటే 3 గంటలే గంటే మరి 6 గంటలకు వచ్చినా 9 గంటలకు గోడే పొద్దున పొంటేనే గంట మరి ఏమన్నా ఎక్కువ ఇస్తాడా మనకు మరి ఎందుకు ఇస్తాడు 10 నిమిషాలు ఎక్కువ అయ్యా గంతే ఓ నా పట్టేలేట్రా ఏంది అప్పుడే పని అయిపోయిందా అయిందా అంటాను నువ్వు ఇచ్చే 300కు పొద్దున దాకా ఏమంటావు ఏంది 3 గంటల పని అంటే 3 గంటల పనే 3 గంటలు అయిపోయింది పైసలి అయ్యో ఒక 5 నిమిషాలు ఎక్కువ ఎత్తేంది 5 నిమిషాలు కాదు 1 నిమిషం కూడా ఎక్కయ్యేం 3 గంటల పాట 3 గంటలకు అంతే గంటకు 100 300 చెప్పడం మా ఇద్దరికి 600 పోవాలి చెల్లి సరే పోరి ఫోన్ పే పోరి ఇంకా పటేలా అక్కడ వ్యవసాయ కొట్టు మరి సరే సరే ఫోన్ చేయరా కొడుకైనాక కాలు పాడైతుంది చాయ్ ఫోన్ చేస్తాండి ఏందో హలో చిన్న ఫీజా అయ్యో ఇప్పుడు ఏడున్నాయిరా లేవు కాదు బిడ్డ ఇప్పుడు పైసలు ఏడున్నాయిరా సరే మరి గా పాటేళ్ళని నడకత్తది మరి ఏ పాటి సరే అడకొచ్చి పట్టుకత్తది చెల్లెకు కూడా నట్నా సరే ఇంట్లో ఉన్నట్టుంది చిన్నమ్మ చెప్తుంది సరేరా ఎవరా కాళ్ళు కొడుకు ఫోన్ చేసిండే హాస్టల్ ఫీజు స్కూల్ ఫీజు కావన్నట అట్లనే నీ బిడ్డకు కూడా ఫీజు కావన్నట చిన్నోడు చెప్తాండు పట్టుకత్తా అని చెప్పిన మరి ఏమంటావు ఉన్నాయా అక్క ఈ తాగుబోతు ముండ కొడుకులను చేసుకొని ఏనాడు సుఖపడ్డది లేదే పొద్దుటి పొంటే పని అని పోతారు వచ్చిన 300 కడుపులో పోసుకొని వస్తారు వీళ్ళు ఎప్పుడు మారుతారో మన జీవితాలు ఎప్పుడు మారుతాయో ఈ తాగోతు ముండ కొడుకులు వచ్చినాక పెట్టింది దీన్ని పండరైరి రుసులు కావన్నాయి చేసి పెట్టపోతానో ఈపులు వాళ్ళకి కొడతారే మరి ఏం చేద్దాం చెల్లె రుసులంటే గుర్తుకొచ్చిందే అక్క ఒకరోజు ఈ కప్పముతోడు బగ్గ తాగచ్చి కౌసుకూర అండమన్నాడు అండకుంటే బొక్కకు నీళ్ళు పోతా అన్నాడు ఇక ఏం చేయాలో అర్థం కాక బాయికాడికి పోయినా ఆడ ఆలోచిస్తుంటే పక్కనే మోరున్నది అలా గొండ్రి కప్ప కనిపించింది దాన్ని పట్టుకొచ్చి కూరండి పెట్టిన ఇక ఈ కప్పముతోడు రోజు అదే కూర అండమంటాడు అది దొరుకుతుందా అక్క రోజు అండాలంటే కోసిని పాపం పాడవాడా మరి ఏర్పాటు చేయలేదానే అగో నువ్వే ఏర్పాటు చేయలే ఇక తాగబోతాడు ఏం ఏర్పాటు చేస్తాడు చెప్పక్క అంటే నాకు వేసి ఇచ్చింది కప్ప కూర నానే అగో ఆ రోజు తిన్నది ఇప్పుడు కాక ఏమవుతుంది అక్క ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు చెల్లె వీళ్ళకు ఇంత విషం పోసి చంపుదామన్నంత కోపం వస్తుంది ఆలను చంపి మనమేం ఉండబోతాం గానీ మొగుళ్ళని ఎట్లా సాగు దెబ్బ కొట్టానో యూట్యూబ్ లో చూసి నేర్చుకుందాం ఏమంటావు నిజంగానే చెల్లె నువ్వు చెప్పింది కూడా నిజమేనది నీ పెద్ద ఫోన్ ఉంది కదా తీసి చూద్దాం అట్లా ఇప్పుడు ఉంటది నా మొగానికి ఎగిరెగిరితంత తీసి నువ్వు చూద్దాం నేను అత్తడే కొడతాను నువ్వు గిట్ల కొట్టు నేను గిట్ల కొడతా నువ్వు గిట్న కొట్టే నేను కూడా గిట్న కొడతాను ఆ మొగాన్ని నీ మొగని గట్టిన కొట్టు మంచిగా ఉన్నది ఇది నీ ఫోన్ పెద్ద ఫోన్ అవుట్లా నా చిన్న ఫోన్ ఇది చూసినాం కదనే అక్క రాని ఇక కప్పమూతోని వచ్చినాక కడుపులో గుద్దుతే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు పోసిన దొండాకు పసరగా అక్కాలే ఇక అత్తారు కదా రాని ఇక వచ్చినాక చెప్తాం సంగతి ఒక్క పెగ్గైతే మస్తుండురా పొద్దునే పడిగడపడం చెరుకు కూడా వేసినాం పానం గిర్రు అంటుంది ఇంకో పెగ్గెత్తే 3 వాట్ల కానీ ముడుచుకొని పంటమే ఇగో ఇంటికి పోయి పిల్లని కాదు సండు అని కడుపునే తిని కొద్దిసేపు పండుకొని అప్పటికి పోయి చెరుకు కూర్చుదాం ఏమంటావు నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రా
ఖాళీగా ఖరాబ్ అయితే కొన్ని రోజులు బతకద్దు అని మనం ఆ రాజుగారు ఉద్దరిస్తారు మళ్ళీ రేపు పనికైనా తెచ్చుకడదాం మనకు ఉద్దరం లేవలే అగో అన్న చిట్టుబొమ్మ లెక్క నడిగల వల్ల ఎట్లా నిలబడ్డదో చూడే. అరే తమ్ముడు మరదల సూపు లేదు తీడ కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఏం కనబడతలేదు. చూపులతో గుచ్చి గుచ్చి సంపకే అన్ను వదినే నిన్ను రారా అని పిలిచినట్టున్నదే. రావా పిలిపోతే పోపు అంటావురా. పో మరి పో. రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాదమ్మ కూలి సందులో గజ్జల గోల వీడికి ఉన్నది పిండి మసాలా వీడికి ఉన్నది. నువ్వు మసాలా అంటే నాకు గుర్తుకొచ్చింది. నీ మర్దం నువ్వు జుట్టుకోడి కోసి మంచిగా మసాలా గసాలు వేసి అన్నమాట. మసాలా గసాలు వేసి తింటే మసాలానికి తాకాలే. ఏమంటావే? అడుగుంట అండపోతే నా సంగతి నీకు ఎరికే కదా. చూసినావా కండలు? ఒకసారి ముట్టుకో. సలాకు ఉన్నట్టుండది. ఈపు ఈపు చింతపండు కావాలి, పాత చింతపండు. అర్థమైతుందా? ఏం చేస్తానవే? ఏందే చూసిన కాడికి మాదాలు గాని గుడ్ల కోడి తెస్తా. మసాలా నూరి మంచిగా ఘాటుగండు. అర్థమైతుందా? గుడ్ల కోడి కాదురా, నీకు కనుగుడ్లు వీక్కి ఆమ్లెట్ ఎత్తి ఇయ్యాలి. ఏమనుకుంటానో ఏందే కట్టుకున్న మొగన్ని పట్టుకొని అరే అంటవా నిన్ను? అరే తమ్ముడు కర్రెట్ దెబ్బట గట్ల కాదురా. గిట్ట 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 గిట్టరా. ఏందే పక్కలొచ్చి కోట్లకు తప్పించుకుంటూనే నాకు దొరకనుకున్నావా? అబ్బా పోయి పోయి కడుపులో గుద్దినావు కాదని ఇంట్లో పీనికెళ్ళా. లేకపోతే తమ్ముడు గిన్నెరా ఇట్లా మంచం లేదా? ఇంట్లో మంచం విరిగిపోయింది, అందుకే ఆకిట్లా వన్నా పెయ్యి సాపైతా అని. అయితావు గాని మీ ఇంట్లో మంచం లేదా అని నువ్వు వచ్చి నా మీద అన్నావు. మీ వదిన పిల్లలకెళ్ళి అందిందిరా. నన్ను కూడా మీ మరదలు పొత్త వెనుకలు గుద్దిందే. అరే పెళ్లి చూపులప్పుడు నీకు వంట వచ్చా, వంట పని వచ్చా, మిసిరి గుట్టొచ్చా అన్నా కానీ నీకు కరెంట్ వచ్చా మొదలు కొడుతున్నా అడిగావు దగ్గర నుంచి. అవునా అన్న అడిగినా అయిపో లే. ఇగో మీరు ఇప్పటి నుంచి పనికి పోయి పైసలు పట్టుకొస్తా అంటేనే ఇంట్లోకి రారి, లేకపోతే 2 కాళ్ళు నరికి పొయ్యిలో పెడితే ఏమనుకుంటారు? నెక్స్ట్ డైలాగ్ నీదేనే. సేమ్ డైలాగు. అరే తమ్ముడు మన ఇంట్లో పొయ్యేడుందిరా, సిలిండరేనే. అవ్వా నువ్వు లేనిపోనన్ని ఆలోచనలు వాళ్ళకు పెట్టకు. తయారు చేసిన చేస్తారు. పోదాంపా. పండిన మానం అనిపించలేదా? ఊకో అన్న ఆడి తెచ్చినట్టు ఎడతాను. ఎవరన్నా చూస్తే ఇజ్జతమానం పోతుంది. అరే కడుపులో బాధ పోవడానికి ఏడ్చి హక్కు కూడా లేదా? కడుపులో బాధ ఉన్నదని ఏడితే పోతుందా? సపడ కుక. అరే శంకరి నా పిల్ల నా ముడ్డికి వెళ్ళంతా నీ మీద వచ్చి పడ్డా, నువ్వు లేకపోతే నా మూతి పని వలకపోనావా? ఏ ఊకో అన్న నిన్ను ఒక్కనే కొట్టిందా? నా పిల్లం కడుపులో గుద్దలేదా? నేనెవరితో చెప్పుకోనే. అరే మరి గిట్లయితే ఎట్లరా? వాళ్ళు రోజు కూడా అట్లయితే ఇక అవ్వా కొట్టకుండా మనం పని చేయాలనే. ఏం చేద్దాంరా? ఏదో చేద్దాం. ఏం చేద్దాం? ఇది ఏందన్నా? అది బూజురా, గద్దెలు ఆమె నీకు. బూజేనే మా తెలుసు. దీంతో కూడా మనం బేరం చేయొచ్చు. లక్షలు లక్షలు సంపాదించచ్చు అన్నా. అవునా? అవునే. ఎట్లరా? చెవిటేయ్. సూపర్. ఇదే మనకు బోని. జేబు వేసుకో. సరిపోయింది. ఓకేనా? ఓకే పని చేసుకో.
రైట్. ఫ్రీగా బూజు దులుపుతాం. పుక్కానికి పూజ దులుపుతాం. దీపావళి వస్తుంది, చెప్పన దులుపుకోరి, పోతే దొరకం, మళ్ళీ పోయినాక బాధపడద్దు. రావాలి రావాలి, బూజు దులుపటోళ్ళు వచ్చిర్రు. ఫ్రీగా దులుపుతాం, దులిపించుకోండి రా. అగో అల్లు నిన్ననే దులుపుకున్నారట. బూజు దులుపుతాం, పుక్కానికి బూజు దులుపుతాం. ఫ్రీగా బూజు దులుపుతాం. ఫ్రీగా బూజు దులుపుతాం. అక్క ఏ బావా బూజు ఉందా ఇంట్లో? ఫ్రీగా దులుపుతాం. అగో ఏందా అన్న, బూజు కోసం వరుసలు కలుపుతాను. ఏమన్నా మన అక్కనిచ్చినాం ఆయనకు? ఊరుగాని ఊరొచ్చి బూజు దులుపుతాం. కైకిలు పెడితే వెయ్యి, ఉత్తగానే రావాలి, పోతే దొరకం, పోయినాక బాధపడితే లేదు. ఉన్నా వెయిట్ల బూజు ఫ్రీగా దులుపుతాం. దులుపుకో, నాకు వాళ్ళు బంతి పూలు కట్టుకున్నారు బా. దులిపిన దాంట్లో ఏం దులుపుతావు? రావాలి, దులుపుతాం. ఒక్క పైసా కూడా అడగం, ఇల్లంతా సాఫ్ చేసిపోతాం. మేమే ఊడ్చి కూడా అడుగుతాం. ఫ్రీగా బూజు దులుపుతాం. అన్న ఒక్కడు పిలుస్తలేడేందే? అసలు బేరం అవుతుందా కాదా? అవునేవరా ఫ్రీగా దులుపుతా కదా మనం, పైసలు ఇవ్వమంటున్నావా? గదే నీ అవ్వా. ఫ్రీగా బూజు దులుపుతాం. ఉన్నా ఇంట్లోనా? వాళ్ళు కొత్తిల్లేనా ఏం దులుపుకున్నట్టున్నారు. అసలు గిరాకీ అవుతుందా కాదే? ఏమవుతుంది, ఎందుకు కాదు? బూజు దులుపుతాం. ఫ్రీగా దులుపుతాం. అన్న బూజు దులుపుకో రాదు అన్న, ఫ్రీగా దులుపుతాం బూజు. అవ్వా మీకే చెప్పండి. అయ్యో దులిపించుకో రాదు రీ. అవ్వా ముఖ్యానికి బూజు దులుపుతున్నట్లే. అరే మనకు పని కూడా తప్పుతుందిరా. మనకు దీపావళి వస్తుంది, ఫ్రీ అయితే మనకు మంచిగానే కదా. సరే రమ్మంటావు మరి. ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. రారు మా ఇల్లు బూజు దులుపుతున్నారు రాని. బేరం దొరికింది. అత్తనా అవ్వా అత్త రాగా ఫ్రీ అట. రాని అంటే ఫ్రీగానే బూజు దులుపుతారా? నీట్ గా దులుపుతాం. మరి మీకేం లాభం? మాకు బూజు ఇస్తాయి బాయ్. అయ్యో బూజుగా దులుపుతారా? ఆ బూజు తీసుకుపోయి మా ఇట్లా కోళ్ళకి వేసుకుంటాం. ఇట్లా కూడా పని చెప్తుంది బూజు. మరి రారు మొత్తం దులుపురి. దులిపిన బూజు కోళ్ళు తింటే కోడి తోడ గడ్డి ఉంటది ఎరికైనా, అందుకే బూజు అలవాటు చేస్తాను. తర్వాత దాన్ని కోసుకొని తింటున్నట్టు మీరు. మరి రారు దులుపురి. గింత లేకుండా దులపాలే. దులుపురి అవ్వా ఫ్రీ ఆట. కోటర్ దొరికిందే. ఇద్దామారా పెగ్గు? వేద్దామా? ఇద్దాం. అరే ఖర్చు తాగితే మంచి అనిపిది. కొద్దిగా తొక్క అడుగుదామారా? ఇంతేవనా? తొక్కేందుకు ఆమ్లెట్ వేసి చల్లటి వాటర్ తెప్పించి టేబుల్ వేసి కూర్చొని గ్లాసులు ఇవన్నీ తాగుదాం. దొరికిందని చెప్తే వేయకనట ఏమో పచ్చడ కావాలి గిచ్చడ కావాలంటాను. అద్దు చెవులు పెట్టుకో, తర్వాత ఇద్దాం. చెప్పలు పెట్టుకో. అన్ను బూజు బాగానే గట్టట్టున్నది సీటాకు. అమ్మా అన్న పోయేద్దాం. మొత్తం నీట్గా దులిపినాం. ఇక ఏడికి పోతారా ఆగురి. ఓవా వాళ్ళు బంగారం జోకినట్టు భూజం జోకుతురంటే ఏమో ఉన్నదే. అవురా నువ్వు అన్నది నిజమేరా, దానిలో ఏదో తిరగాస్తుంది. మర్యాదగా చెప్పుర్రి ఎందుకు జోకుతారో, లేకుంటే ఊళ్ళో పిలిచి తంబం కట్టేపిస్తా చెప్తున్నా. చెప్పుర్రి ఎందుకు జోకుతుర్రో. ఈడికెళ్ళి పోయేదే లేదు మీరు చెప్తున్నా. అది చెప్పుకురా. అమ్మ చెప్పకపోతే టమ్మాన్ని కట్టేస్తే రక్తం ఆగుతుంది. ఏమి లేదన్నా, బూజు జోక్ అమ్ముతాను. సెటాకు 10,000. తులంకా సెటక్క తులంకు 10,000 అట. అందుకే మీ ముంగట జోకినామన్నా. అమ్మ నా దొంగ నా కొడుకులారా, ఫ్రీగా బూజు దొరుకుతాను నచ్చి బూజు అమ్ముకుంటారా? ఆ కొనేటోడు ఎవర్రా? ఆ నెంబర్ చెప్పరు, నాకు నెంబర్ చెప్పరు.
చెప్తారా మరి కట్టి అనుకోన్నా ఇంకా పోనీ నెంబర్ ఒత్తిస్తాడు ఒకటి అమ్మా అందుకే మీరు ఈ పని చేస్తారా రింగ్ అయితే అందా చూడు రింగ్ అవుతుంది మాట్లాడి నేను మాట్లాడు హలో హలో చెప్పండి సార్, నేను బూజు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నా. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సరిపోయింది. మేడం మీరు బూజు కొంటారటగా నిజమేనా? కొంటున్నాం. ఇవాళైతే 10,000, రేపైతే 20,000. సరే మేడం రేపు ఫోన్ చేస్తా అట్లా చెప్పుర్రి. సరే చెయ్యండి. ఓకే మేడం ఓకే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బూజు కస్టమర్ కేర్. ఇప్పుడు ఇది ఎన్ని తులాలు అవుతాయి? 2 తులాలు అవుతాయి. 20,000. 10,000 ఇస్తా. బూజు నాది కాబట్టి సపరేట్ తీసుకుని పోర్రి. పిచ్చ మాట్లాడేది అనుకో పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. అన్న రాన్ కాడికి రాయి 10,000 అయితే 10,000 తీసుకొని పోదండి. మళ్ళీ పోలీసులు గోస మనకెందుకు? నడు చెప్పండి నడు. ఈ సంచులు బూజాలను తీసుకుని పోరి. అరే పీసోని వారా ఇంకా పారేసే బూజుకు 10,000 ఇచ్చినవా? ఓ పిచ్చదానా తులానికి బూజు 20,000 ఆటనే మనకు 40,000 వస్తాయి. వాళ్ళు దులిపినందుకు వాళ్ళకి 10,000 ఇచ్చిన మనకు 30,000 మిగులుతాయి. నేనేమన్నా పిసోని ఆయే వాళ్ళకి 10,000 ఇచ్చడానికి మనకు 30,000 మిగిలితే. అరే నువ్వు పీసోని అనుకున్నారా? 30,000 బోహారం మనకు సరిపోయింది. అబ్బో నువ్వు ఎంత మంచిగా నా చిక్క తండ్రి. దామద్దా రేపు పోయి అమ్మకత్తా. ఇది ఇంట్లో ఉందా? అత్తాను మంచిగా దొరికిందే ఇలా. అన్న అక్క వెళ్తాంది పోదాంపా. గిరాకీ అత్తనా అక్క. అన్ను బూజు ఎన్ని లక్షలు అయిపోయారా? 20 లక్షలు రాక అయితే అన్న. ఊరోళ్ళందరూ కలిసి 10 లక్షలు ఇస్తే చెప్పుడు 10 లక్షలు ఇచ్చాడు. సగం పెట్టి ఆయన దగ్గరనే ఇచ్చినాం 10 లక్షలు. పాపం సర్పంచ్ మంచోడు ఉన్నట్టున్నదే. మనం ఏది చెప్తే అది నమ్మి మనకి ఇచ్చిండు. ఇంకా నయ్యం ఫోన్ పే కొడతా అన్నాడు. ఫోన్ పే కొడితే దొరుకుతాం. నగదు సంచులు వేసుకొని వస్తాను. ఇయ్యాల ఇక పోయి మన పిల్లలను ఆట ఆడిద్దాం. వాళ్ళు కూడా ఖుషీలు ఉంటారు. ఎందుకంటే ఫోన్లు మాట్లాడింది వాళ్ళే కదా. ఇగో మనం 1,00,000 2 లక్షలు తెస్తానం అనుకుంటారు, కానీ 20 లక్షలు తెస్తానమని నాకు తెలియదుగా అన్న. ఎగిరి గంతెత్తారు. ఇవ్వంపా ఓ అన్న, ఈ ఇగ్గులు మనకెందుకే తీసి పారే. రవలి లక్ష్మి ఓ రవలి ఓ బక్కలక్ష్మి రవలి ఉండే వాడే. వచ్చినవా తెచ్చినవా? 10 లక్షలే నీ పేరు ఇండేసుకో బంగారమేగా. 10 లక్షలు తెచ్చినవా? ఎందుకు పనికి రావనుకున్నా 10 లక్షలు తెచ్చినావు. నీ తెలివే. ఈ స్వామి గారు అంటే ఏమనుకున్నావే? నిలబడ్డగా సంపాదిస్తాడు పైసలు. వచ్చినవా తెచ్చినవా? తెచ్చినా అంటానేమైంది? పట్టుకొచ్చిన 10 లక్షలు. అన్న 10 లక్షలు తెచ్చిండు, నేను 10 లక్షలు తెచ్చిన. అబ్బో ఎన్ని పైసలు! అబ్బా నేను నిన్ను కొట్టిందే ఏమైంది? ఇజ్జత్ కన్నా పైసలు తెచ్చినావు. అబ్బా ఊక కొట్టుడు నీకు నాకంత మానం పోయినట్టు అనిపిస్తుంది. నువ్వు దిక్కుమన్నదానా 10 లక్షలు తెస్తే మంచిగా సంతోషపడాలి గాని కొట్టినా గిచ్చినా కొరికినా అంటానేమైంది? ఇంకో ఈ సంతోషంలో మంచిగా డీజే సాంగ్ చేద్దాం. సావన్ను ఓ వదినా రారి 10 లక్షలు తెచ్చిన వల్ల ఈ సందర్భంగా డాన్స్ చేద్దాం. రారి డీజే సాగడా.
ఓ సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఓ సర్పంచ్ గారు సర్పంచ్ గారు మా కొంపలు మునిగినాయి సర్పంచ్ గారు. ఏమైంది అంతా కట్టుకుని వచ్చారు? అయ్యో సర్పంచ్ గారు ఏం చెప్పమంటావు, ఇద్దరు దొంగ నా కొడుకులు ఇంటికి నిన్న ఫ్రీగా బూజు దులిపోదామని ఇంటికి వచ్చారు. ఆ దులిపిన బూజుని తులాల్లో ఒక జోకితే మేము ఆశపడి దీనికి ఎంత వస్తాయని మేము 10,000 వస్తాయి అన్నాక మేము 10,000 పెట్టి కొన్నాం. నేను కొన్నట్టుగా వీళ్ళందరూ కొన్నారు సర్పంచ్ గారు. మీరు ఎట్లా మీరే న్యాయం చేయాలి. సర్పంచ్ గారు నీకు కూడా పోదా మీరు రారా? అరే శేఖర్ నా బాధలో చెప్పాలరా, మీ బూజు మీరే ఉన్నారు కానీ ఆ దొంగ ముండ కొడుకులు ఊరు అంతా బూజు తీసుకొచ్చినారా 10 లక్షలు ముంచిపోయారా నన్ను నాకు తలగబెట్టి. నేను చెప్పాలరా? అవ్వా మనమే ఎర్రిపప్పలమని అనుకుంటే ఈ సర్పంచ్ కొండేరి పప్ప అంటే ఇక మనకి ఈడేం లాభం లేదు. పోదంపా. అరే శేఖర్ ఆగురా, రేపు అందరం పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడదాంపా. సరే పోదాం పని. మరి రేపు పోదాం పారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ట్రెండింగ్ స్టోరీస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.